అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంకు విశేష స్పందన. నర్సీపట్నం హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ తూబిరి మల్లేష్ మాట్లాడుతూ, హెల్పింగ్ హ్యాండ్స్ మదర్ బ్లడ్ సెంటర్ తుని వారి సౌజన్యంతో 8వసారి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ శిబిరానికి అధిక సంఖ్యలో దాతలు వచ్చారని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరుతూ ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను హెల్పింగ్ హ్యాండ్స్ మల్లేష్. ఈ రక్తదానం 8వసారి పెట్టడం జరుగుతుంది. ఇది నర్సీపట్నం సంపత్ వినాయక ల్యాబ్లో ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఇలా ఈ 7 సార్లు పెట్టి సుమారుగా ఒక 300 యూనిట్లు కలెక్ట్ చేసి చాలామందికి రక్తం సకాలంలో అందించడం జరిగిందండి. అలాగే ఆ ఉద్దేశంతోనే చాలామంది సికిల్ సెల్ ఎనీమియా పేషెంట్లకి, అలాగే యాక్సిడెంట్లో చాలామంది ఇబ్బంది పడుతున్న వారికి వాళ్ళు అడిగిన వెంటనే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనికి స్వచ్ఛందంగా వచ్చి చాలామంది పెద్దలు వచ్చి, అలాగే యూత్ వచ్చి ఇస్తున్నారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు హెల్పింగ్ హ్యాండ్స్ తరపున. అలాగే ఇక ముందు కూడా ఇంకొకరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనికి చాలామంది సపోర్టివ్గా స్వచ్ఛందంగా వచ్చి ఈ రక్తదానం చేసి ఇంకొకరిని కాపాడుతున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వాళ్ళ పిలుపు మేరకు సభ్యులందరూ వచ్చి రక్తాన్ని ఇస్తున్నందుకు కూడా వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు 6 నెలలకు కాకుండా ఇంకా తక్కువ టైంలో కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. ఇలాగా అవేర్నెస్ ఎంత చేసినా కూడా చాలామందికి ఇది అవేర్నెస్ అవ్వట్లేదు. అందరికీ మనం మొబిలైజ్ చేసినా కూడా చేయట్లేదు. దానికి మనం చింతిస్తున్నాను. అలాగే ఈ రక్తదానంతో పాటు మనం ఇచ్చేది తక్కువైనా చాలా ఎక్కువ మందికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మనం అందరం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. తర్వాత ఈ రక్తదానంతో పాటు మన అవయవ దానాలు కూడా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మనం గాల్లో పుడతామంటారు, మట్టిలో పుడతామంటారు, అందులో కలిసిపోతుంది, బాడీ వేస్ట్గా పోతుంది. మన బాడీలో ఉన్నటువంటి విలువైన అవయవాలు మనం చనిపోయిన తర్వాత చాలామందికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ కార్యక్రమం కూడా మనం చేసి జనాలకి కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే మరొక్కసారి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన హెల్పింగ్ హ్యాండ్స్కి అధ్యక్షులు మల్లేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రక్తదానం చేయడానికి వచ్చిన డోనర్స్ కూడా అభినందిస్తూ, ఈ ప్రస్తుతం దానం చేయడంలో చాలామంది ఇంకా అవగాహన కలిగి ఉండలేదు. రక్తం ఎందుకు దానం చేయాలి అంటే అది కృత్రిమంగా తయారు చేసే టెక్నాలజీ మనకి ఇంకా రాలేదు. మన బాడీలోనే రక్తం తయారై దాన్ని ఇతరులకు కూడా ఇస్తే ఇంకో 2-3 ప్రాణాలని కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని చేయటం, అందరికీ అందుబాటులో ఈ రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి బ్లడ్ బ్యాంక్లో, అంటే మన రక్తాన్ని బ్యాంకులో దాచుకున్నట్టు అవసరానికి మళ్ళీ మనం ఉపయోగించుకునే అవకాశం కలిగిస్తున్న ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేయడం ఎంతైనా సంతోషం. కాబట్టి ఇటువంటి రక్తదానానికి డోనర్స్ ముందుకొచ్చి ఈ మరిన్ని ప్రాణాలని కాపాడాల్సిందిగా డోనర్స్ని, అలాగే యూత్ అందరినీ విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.